హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ. పల్లెటూరి వ్యవసాయ జీవన శైలిలో వచ్చేసి ఇదొక టైప్ అనమాట. వరి కట్టి ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. ఇది 1 వీక్ ముందైతే వరి కట్టలు మిషన్కి వేసేసి వడ్లు ఆరించుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాము. గడ్డి అయితే ఇక్కడే ఉన్నది. ఇంకా నిన్న అయితే పండగ చేసుకొని ఇంకా ఈరోజు గడ్డి వామి ఇంటి దగ్గరికి తీసుకెళ్తే గడ్డి ఎవరో వేయిస్తారు అని చెప్పేసి ఇంటికైతే తీసుకెళ్తున్నాము. అప్పుడే అయితే ఒక ట్రాక్టర్లోకి అయితే తీసుకెళ్ళాము. ఇంకా మన పని మనం చేసుకోవడంలో ఏం తప్పులేదు కదా, అందుకని చెప్పేసి మన చేత వచ్చినట్టు వేసుకుందాము అని చెప్పేసి ట్రాక్టర్కి అయితే వేస్తున్నాము. ఒక రెండు సార్లుగా 3 సార్లుగా వేసుకొని పోతే ఏం కాదులే, మనదే కదా, ఎక్కువ దూరం కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ కొట్టార్ దగ్గర నుంచి అయితే తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇది రైతు చేసే పనులు, రైతు కష్టాలు ప్రతి ఒక్కటి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను కదా. వరిగడ్డి ట్రాక్టర్కి వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాము కొటార్ నుంచి. కొటార్కి ఇంటికి చాలా దూరం లేదన్నమాట, చాలా దగ్గర. ఇంకా అంటే మోసుకోవడానికి ఏమో వీలయ్యిద్ది, కాకపోతే వామ్ మీద వేయడానికి ఎవ్వరూ లేరు అని చెప్పేసి ట్రాక్టర్లో 2 సార్లుగా వేసుకొని వచ్చేసి ఇంటి దగ్గర దిగేసేస్తే మళ్ళీ ఎవరో ఒకరిని పిలుచుకొని వామ్ మీద వేయించుకోవచ్చు అనేసి ఇలా అయితే తీసుకొస్తున్నాము. 2 సార్లుగా అయితే తీసుకొచ్చామన్నమాట. మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. 2 సార్లుగా అయితే తీసుకొచ్చుకున్నాము గడ్డి. అంటే మళ్ళీ ట్రాక్టర్లోకి వేసుకోవడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి నేనే అయితే ట్రాక్టర్ మీదకి ఎక్కాను. వచ్చినట్టు వేసాను, మళ్ళీ బాగాలేదని చెప్పి అనకండి ఫ్రెండ్స్. ఏదో మన చేత వచ్చినట్టు వేసాము. మనకేం పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే వేయడానికి ఎవరు లేరు కాబట్టి మనమే చెయ్యాలి, తప్పదు. ఇంకా దిగువ నుంచి పైకి ఎగేయాలంటే అస్సలు మన వల్ల కాదు. ఇంకా ఇదన్నా అయితే ఏదో చిన్నగా వేసుకోవచ్చు పైన అని చెప్పేసి శనగ తీగులు కానీ ఏమైనా కానీ పైన వేసుకోవడానికి అయితే నేనే ఎక్కుతాను అన్నమాట ట్రాలీలకి. అమ్మో, అదిగో అప్పుడే వేసుకొచ్చింది వచ్చేసి. ఇంకా ఓయ్ మెల్లగా ఆడే దించేసిందేమే.